Hello friends, welcome to the channel. Friends, first of all, thank you for watching this video. Friends, ఒక effective timetable మన requirement based చేసుకుని ఎలా క్రియేట్ చేయొచ్చో యూజింగ్ ChatGPT ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. అసలు మనం టైం టేబుల్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలంటే మనం ఏదైనా ఒక పనిని స్టార్ట్ చేసే ముందు ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని దాన్ని ఫాలో అవుతూ ఆ వర్క్ అయితే కంప్లీట్ చేస్తే మనకు బెస్ట్ రిజల్ట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అండ్ ఈజీగా ఆ పనిని అయితే మనం అచీవ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు కమింగ్ టు ద టాపిక్, ఒక టైం టేబుల్ ని ChatGPT యూస్ చేసుకొని ఎలా క్రియేట్ చేస్తానో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, సో నేను ఫుల్ స్టాక్ నేర్చుకోవాలనుకుంటున్నాను. ఓకే, ఇనీషియల్ గా నేను ఏమడుగుతానంటే నేను ఏమడిగానంటే కెన్ యూ క్రియేట్ ఎ టైం టేబుల్ టు లెర్న్ ఫుల్ స్టాక్ అని అడిగాను. సో ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను. ఓకే, నేను ఫుల్ స్టాక్ నేర్చుకోవడానికి ఒక షెడ్యూల్ అయితే ఇచ్చింది, ఏం నేర్చుకోవాలి ఏ టైంలోని అని ఒక టైం టేబుల్ అయితే క్రియేట్ చేసింది. మండే టు ఫ్రైడే మార్నింగ్ 9 to 10:30 వరకు HTML, CSS, JavaScript, తర్వాత ఫ్రేమ్ వర్క్స్ అండ్ లైబ్రరీస్, ఆఫ్టర్నూన్ బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, డేటాబేసెస్, ఈవినింగ్ ఫుల్ స్టాక్ ఇంటిగ్రేషన్. సో ఫైనల్ గా ఒక మంచి టైం టేబుల్ అయితే క్రియేట్ చేసింది. మనం ఏం నేర్చుకోవాలని కూడా టైం టేబుల్ లో మెన్షన్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నాకు ఏ టాపిక్ మీద ఎంత టైం స్పెండ్ చేయాలి, ఏ టాపిక్ నేర్చుకోవాలి, ఈ ఫుల్ స్టాక్ నేర్చుకోవాలి అనేది ఈ ChatGPT అయితే చెప్పింది. ఇప్పుడు నాకు ఎక్కడ నేర్చుకోవాలని కూడా అడుగుతాను. ఓకే, నేను ఏం చేస్తానంటే నేను ఏం అడుగుతానంటే కెన్ యూ ప్రొవైడ్ అబౌవ్ ఇన్ఫర్మేషన్ విత్ యూస్ఫుల్ లింక్స్ ఫర్ లెర్నింగ్. ఓకే, సో నేనైతే సెండ్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఎక్కడ నేర్చుకోవాలని కూడా లింక్స్ అయితే ఈచ్ టాపిక్ వైజ్ లింక్స్ కూడా ఇదైతే ప్రొవైడ్ చేసింది. సో ఈ లింక్స్ యూజ్ చేసుకుని మనం అక్కడైతే ఆ పర్టికులర్ టాపిక్ మనం అయితే నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు ఒక టేబుల్ లో కావాలి కాబట్టి నేను ఏం అడుగుతానంటే ప్లీజ్ ప్రొవైడ్ అబౌవ్ ఇన్ఫో ఇన్ టేబుల్ ఫామ్. సెండింగ్. వావ్, ఎక్సలెంట్ కదా. సో మనకి ChatGPT అనేది టేబుల్ ఫామ్ లో ఒక టైం టేబుల్ అయితే క్రియేట్ చేసింది. మండే టు ఫ్రైడే ఏ టైమింగ్స్ లో ఏ టాపిక్స్ విత్ లింక్స్ తో కూడా ఇదైతే ప్రొవైడ్ చేసింది. సాటర్డే సండే ఏం చేయాలో కూడా ఇదైతే మనకి సజెషన్స్ అయితే ఇస్తుంది. సో మనకి వీక్ వైజ్ గా ఫుల్ స్టాక్ నేర్చుకోవడానికి ఒక టైం టేబుల్ అయితే రెడీ అయ్యింది. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేను ఫుల్ స్టాక్ ని 1 month లో నేర్చుకోవాలనుకుంటున్నాను. ఓకే, ఆ కేసులోని టైం టేబుల్ ఎలా క్రియేట్ చేస్తుందో చూద్దాం ఫ్రెండ్స్. ఓకే, సో నేను ఏం చేస్తానంటే నేను ఏమడుగుతున్నానంటే గివ్ మీ అబౌవ్ టైం టేబుల్ విత్ టాపిక్ వైజ్ లింక్స్ ఫర్ 1 month. సో నేనైతే మెసేజ్ అయితే సెండ్ చేస్తున్నాను. వావ్, చూసారు కదా, నేను 1 month కి ఒక టైం టేబుల్ అయితే ప్రిపేర్ చేయమన్నాను ఫుల్ స్టాక్ నేర్చుకోవడానికి. సో దానికి వీక్ వైజ్ గా ఒక టైం టేబుల్ అయితే క్రియేట్ చేసింది ఫ్రెండ్స్. వీక్ 1 ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ ఏవో టాపిక్స్ ఉంటాయి అన్ని ఇంక్లూడ్ చేసి విత్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేసింది. తర్వాత బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ లో ఏం నేర్చుకోవాలి, సో తర్వాత వీక్ 3 లో ఫుల్ స్టాక్ ఇంటిగ్రేషన్, వెర్షన్ కంట్రోల్ ఎలా చేయాలనేది 3rd వీక్ టైం టేబుల్. తర్వాత 4th వీక్ లో అడ్వాన్స్ టాపిక్స్ అయితే కవర్ చేసింది. సో ఇలా మనం ఈజీగా టైం టేబుల్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫుల్ స్టాక్ నేర్చుకోవడానికే కాదు, మీరు మీరు ఒక పని చేస్తున్నారు, సో ఆ పని చేయడానికి కూడా మీరు ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీరు సింపుల్ గా ChatGPT లో ఏం అడుగుతారంటే కెన్ యూ క్రియేట్ ఏ టైం టేబుల్ ఫర్ యువర్ వర్క్. ఏదైతే వర్క్ మీరు చేయాలనుకుంటున్నారో ఆ వర్క్ నేమ్ అయితే అక్కడ ఇచ్చేస్తే ఆ వర్క్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే మిమ్మల్ని అయితే అడుగుతుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని మీకు బెస్ట్ టైం టేబుల్ అయితే ఇదైతే క్రియేట్ చేస్తుంది ఫ్రెండ్స్ విత్ యూస్ఫుల్ లింక్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మనం ChatGPT యూస్ చేసుకుని బెస్ట్ అండ్ ఎఫెక్టివ్ టైం టేబుల్స్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.